హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలని వీడియో చూద్దాం. రాజస్థాన్ సీజన్ 1లో 2008లో టైటిల్ గెలిచారు. తర్వాత ఫ్యూ సీజన్స్ బ్యాక్ ఫైనల్ వరకు వచ్చారు, బాగానే ఉంది. కానీ మిగతా పెద్దగా వాళ్ళు పర్ఫామ్ చేసింది. దే హ్యావ్ బిన్ డూయింగ్ వెల్, ప్లే ఆఫ్స్కి వస్తారు, లేకపోతే ఇంప్రెసివ్గానే పర్ఫామ్ చేస్తారు. బట్ అల్టిమేట్గా వాళ్ళు టైటిల్స్ గెలవడం కానీ, రెగ్యులర్గా వాళ్ళు ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ చేయట్లేదు. మేబీ ఈసారి దాన్ని అమెండ్ చేసే అవకాశం ఉంది. టీమ్ బాగుంది ఈసారి, యాజ్ ఇట్ ఈస్గా బిఫోర్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ట్రేడింగ్లో వాళ్ళు చేసిన కొన్ని స్మార్ట్ మూవ్స్ వల్ల టీమ్ అయితే బాగుంది. పర్టికులర్లీ సంజు శాంసన్ లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్, క్యాప్టెన్ అండ్ మెయిన్ ప్లేయర్ ఆఫ్ ది టీమ్, అతన్ని వదులుకున్నా కూడా, అంటే వాళ్ళు కావాలని వాళ్ళు వదులుకోలేదు, హీ వాంటెడ్ టు గో అవుట్. వాళ్ళకి మేనేజ్మెంట్కి అతనికి సరిపడలేదు బహుశా. బట్ అతను వెళ్ళిపోయినా సరే టీమ్ ఇప్పటికీ ఇంప్రెసివ్గానే ఉంది. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ నేను చెప్తాను. ఈ టీం ప్రత్యేకత ఏంటంటే దే హ్యావ్ బిన్ ఇన్వెస్టింగ్ ఇన్ యూత్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదట్లో ఇప్పుడు రవీంద్ర జడేజా ఇప్పుడు మన టీంలోకి వచ్చాడు. రవీంద్ర జడేజా ఇక్కడ ఎదిగినవాడు కాదు, కానీ ఆఫ్ లైట్ వాళ్ళు యూత్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేది చూసాం. సి సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్రో అయిన వాళ్ళు. తాజాగా వైభవ్ సూర్యవంశీ 14-year-old యంగ్ ల్యాడ్ని తీసుకొని అతను ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయారు. సో వాళ్ళు ఆ యూత్ ఎలిమెంట్ని ఇస్తున్న ప్రోత్సాహం, ముఖ్యంగా బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా ఓకే, బట్ ముఖ్యంగా బ్యాటింగ్లో వాళ్ళు ఆ యూత్ ఎలిమెంట్కి ఇస్తున్న ప్రోత్సాహం, వాళ్ళు కంటిన్యూస్గా కీపింగ్ ఫెయిత్ ఇన్ దెమ్. సో అది చాలా బాగా మనకు అనిపించింది. అందుకే ఇప్పుడు సంజు శాంసన్ వెళ్ళిపోవడం వల్ల టీమ్ అంతగా బలహీనపడినట్టుగా కనపట్లేదు. అంటే వాళ్ళకి బాగానే స్ట్రెంగ్త్ విషయంలో సంజు శాంసన్ లాస్ట్ టైం బట్లర్ వెళ్ళిపోయాడు, అయినా కూడా స్టిల్ దే ఆర్ లుకింగ్ గుడ్ ఎనఫ్. బట్ సంజు వెళ్ళిపోవడం వల్ల టీమ్ ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక మంచి ఐకానిక్ ప్లేయర్ కనపట్లేదు. జడేజా విత్ ఆల్ హిస్ బ్రిలియన్స్, అతను అంత ఫ్యాన్ బేస్ ఉంటారని నేను అనుకోను. బౌలర్ కదా, ఈజ్ బేసికలీ బౌలర్. సో వాళ్ళకి ఇంకా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్ బేస్ ఇంకా క్రియేట్ అవ్వాల్సి ఉంది. సో సంజు వెళ్ళిపోవడం వల్ల ఆ లోటు అయితే ఉంది. ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడు, వేరే టీమ్స్ వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ పెడుతుంటారు, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంటారు, పలానా టీం చేయండి వీడియో చేయండి. రాజస్థాన్ ఎక్కువ అడగలేదు లేదు సార్. ఎందుకంటే రాజస్థాన్తో ఫ్యాన్స్ ఐడెంటిఫై కావడం తగ్గిందేమో బహుశా. ఐ కుడ్ బి రాంగ్, బట్ ఉంటారు, రాజస్థాన్ ఫ్యాన్స్ ఉంటారు. బట్ నాకైతే అలాంటి ఇంప్రెషన్ కలిగింది. ఎక్కువ మంది రాజస్థాన్ వీడియో చేయమని అడిగినట్టుగా లేదు. అడిగినా నేను చూడలేదేమో బహుశా. అన్ని చూడడం అనుకోదు కదా. సో అది పరిస్థితి. సో వీళ్ళ టీం ఇంప్రెసివ్గా ఎందుకు ఉందంటే వీళ్ళ ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్, నాట్ ఇన్ బౌలింగ్. బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ కోర్ ఉంది. వీళ్ళు ఈ ఆక్షన్లో వీళ్ళు చేసిన దానివల్ల, వీళ్ళు చేసుకున్న ట్రేడింగ్ వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ అయిందంటే, వాళ్ళకి గతంలో ఉన్న ప్రాబ్లం ఆల్రౌండర్స్ లేకపోవడం, బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం. అది ఒక్క స్ట్రోక్లో ఆ ట్రేడింగ్లో దాన్ని మొత్తం కవర్ చేసేసారు. వెన్ దే ట్రేడెడ్ 2 genuine ఆల్రౌండర్స్ ఫ్రమ్ సిఎస్కే. సంజు శాంసన్ ఇచ్చి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా 2 genuine ఆల్రౌండర్స్, జడేజా అండ్ శామ్ కరన్ తెచ్చుకున్నారు. ఇద్దరు కూడా బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా దే కెన్ జస్టిఫై దర్ ప్లేస్ ఇన్ ద టీమ్. కోర్స్ శామ్ కరన్ ఈజ్ అ గ్రేట్ బ్యాట్స్మెన్, బట్ హీ కెన్ బీ ఆఫ్ గ్రేట్ యూస్. అతనికి కొన్ని ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ అన్నీ చాలా లీగ్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్. దాంతో వాళ్ళిద్దరూ చాలా పెద్ద ప్లస్ అవుతారు. ఇంకా డొనోవన్ ఫెర్రార్ని కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. డొనోవన్ ఫెర్రార్ని కూడా వాళ్ళు ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్నారు. సో ముగ్గురు ఆల్రౌండర్స్ వచ్చారు. ఇప్పుడు వాన కోసం చూస్తే వరద వచ్చి ముంచింది అన్నట్టుగా ఆల్రౌండర్స్ లేని టీంలో వరుసగా ముగ్గురు ఆల్రౌండర్స్ వచ్చి చేరడంతో ఏంటంటే టీం ఇప్పుడు లుకింగ్ చాలా స్ట్రాంగ్. బ్యాటింగ్లో బాగా డెప్త్ వస్తుంది. గతంలో ఆ డెప్త్ లేకపోవడం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ వైభవ్ సూర్యవంశీ క్రియేటింగ్ వేవ్స్. అండ్ జైస్వాల్ ఇప్పుడు తాజాగా ఇందాకే చూశాను, ఈ స్కోర్డ్ 100 ఆఫ్ జస్ట్ 45-46 balls ఇన్ ద ముస్టాక్ అలీ. సో ఏ ఫార్మాట్లో అయినా అతను తిరుగులేని బ్యాట్స్మెన్. సో వాళ్ళిద్దరూ ఓపెనింగ్ చేయడం ఈ టీంకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది. అలాగే రియాన్ పరాగ్ ఈజ్ దేర్. రియాన్ పరాగ్ డెఫినెట్లీ హ్యాస్ బీన్ రివిలేషన్. చాలా బాగా ఆడుతున్నారు రియాన్ పరాగ్. జురెల్ అండ్ నితీష్ రాణా కూడా యాడ్ అయ్యాడు. అండ్ జడేజా ఆ స్టెబిలిటీ, ఆ బ్యాలెన్స్ ఇస్తారు ఈ టీం. సో టీమ్ ఆ ఇండియన్ కోచ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు చూడండి వాళ్ళ లైక్లీ 11 ఇప్పుడున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా 9 places ఫిలప్ చేసుకోవాలి, చాలా ఎక్కువ ప్లేసెస్ ఫిలప్ చేసుకోవాలి. దాంట్లో ఒక్కటి ఫారిన్ స్లాట్ 16 crores ఉంది, 16.05 16 crores ఉంది. పెద్ద అమౌంట్ లేదు, కానీ 9 slots ఫిలప్ చేయాలి.
అంటే ఒక ప్లేయర్ పెద్ద అమౌంట్ పెట్టేంత పరిస్థితి లేదు. పెడితే ఒక ప్లేయర్ కాస్త పెద్ద అమౌంట్ పెట్టచ్చు, కానీ దే హ్యావ్ టు టేక్ సమ్ వాళ్ళు కొన్ని స్పాట్స్ ఫిలప్ చేసుకోవాల్సిన బ్యాకప్స్ చాలా అవసరం. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఫస్ట్ 11 మనకు ఆల్రెడీ రెడీగా ఉంది, ఎక్సెప్ట్ మేబీ 1 సెకండ్ స్పిన్నర్. చూడండి, వైభవ్, సూర్యవంశీ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో బహుశా నితీష్ రాణా ఆడతాడు. నెంబర్ 4లో రియాన్ పరాగ్ ఆడతాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ప్రకారం చూసుకుంటారు దాన్ని. సో నితీష్ రాణా, రియాన్ పరాగ్. 5లో జడేజా, 6లో జురెల్, 7లో హెట్మేర్ ది ఫినిషర్, 8లో డొనవన్ ఫెరెరా. ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఈజ్ మోర్ దెన్ హ్యాండ్ఫుల్. అండ్ 9లో శామ్ కరన్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 9. వీళ్ళకి ఆ బ్యాటింగ్లో డెప్త్ లేని, గతంలో అశ్విన్ని కాస్త ముందు పంపించడం ఇలాంటి అన్ని చేయాల్సి వచ్చిన పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడతారు. సో శామ్ కరన్ ఇప్పుడున్న దీంట్లో నేను ఇచ్చిన లైనప్లో. అండ్ 10లో జోఫ్రా ఆర్చర్, 11లో తుషార్ దేశ్పాండే, 12లో మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా యూ కెన్ హ్యావ్ సందీప్ శర్మ. సో ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు ఫారిన్ పేసర్స్ ఇన్ ఆర్చర్ అండ్ శామ్ కరన్, అండ్ జడేజా స్పిన్నర్. వాళ్ళకి కావాలంటే మీకు డొనవన్ పెరెరా కెన్ బౌల్ ఆఫ్ స్పిన్, నితీష్ రాణా కెన్ బౌల్, అండ్ రియాన్ పరాగ్. సో ముగ్గురు ఆఫ్ స్పిన్నింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో వాళ్ళకి సెకండ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు, కానీ అంటే వాళ్ళకి ఒక పక్కా స్పిన్నర్ అయితే కావాలి. బట్ ఓవరాల్గా ఇది. అండ్ అలా కాదు, ఫెరెరాని వెనకాడిస్తాం మేము, అవసరం లేదు మాకు, శామ్ కరన్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8, జోఫ్రా కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 9, విల్ గో ఫర్ నాండ్రే బర్గర్. సో నాండ్రే బర్గర్ ఇస్ వెరీ గుడ్ పేసీ. నాండ్రే బర్గర్ అండ్ ఆర్చర్ ఓపెనింగ్ ది బౌలింగ్, ఇద్దరు హ్యావింగ్ లాట్ ఆఫ్ పేస్. 145, 150 టచ్ చేస్తుంటే ఆ పొజిషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది చెప్తున్నాను. దే వాంట్ బ్యాటింగ్ డెప్త్ అప్ టు నెంబర్ 9, అప్పుడు దే కెన్ హ్యావ్ ఫెరీరా, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళకి బ్యాకప్స్ ఎవరంటే ఆల్రెడీ ఐ సెడ్ అబౌట్ నాండ్రే బర్గర్. క్వెనా మఫాకా ఈజ్ అప్కమింగ్ యంగ్స్టర్, సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ఈజ్ ఆల్సో దేర్. యుధ్వేర్ సింగ్, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్, యూ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో అతను కూడా ఉన్నాడు ఆ టీంలో. సో వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఆ బ్యాకప్స్ ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే లియాండ్రే ప్రెటోరియస్ అని చాలా ఎక్సైటింగ్ యంగ్స్టర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అతను కూడా లాస్ట్ సీజన్లో లేట్గా వాళ్ళు యాడ్ చేసుకున్నారు. సో వాళ్ళు తర్వాత స్మార్ట్గా చేసిన పనులు లాస్ట్ సీజన్లో ఎండింగ్లో కానీ అది వాళ్ళు బాగా కలిసి వచ్చినాయి. ఈజ్ ఆల్సో ఎక్సైటింగ్. సో ఎవరైనా ఇప్పుడు హెట్మేర్ కానీ ఎవరైనా ఒక ఫామ్ కోల్పోతే దే కెన్ ప్రెస్ హిమ్ ఇన్ టు ది 11. లైక్ శుభం దుబే ఉన్నాడు. శుభం దుబే కూడా హెస్ డన్ రియలీ వెల్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్. సో శుభం దుబే కూడా ఒక బిగ్ హిటర్, లేట్ ఆర్డర్లో ఆడగల బ్యాట్స్మెన్. సో ఇది వాళ్ళకున్న బ్యాకప్స్. కానీ అంతే, అక్కడికి అయిపోయింది వాళ్ళు. సో ఉన్న వాళ్ళందరూ అక్కడే అయిపోయారు. సో 9 spots ఇంక్లూడింగ్ 1 ఫారిన్ ప్లేయర్ ఎవరు చూద్దాం ముందు. ఫారిన్ ప్లేయర్ వాళ్ళకి ఆ ఫినిషర్ రోల్ అని కావాలి, ఎందుకంటే ఇండియన్ కోర్ అంతా ఉంది. జడేజా ఇస్ దేర్, జురెల్ ఇస్ దేర్, పరాగ్, రాణా, వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫినిషర్గా పనికి వచ్చేవాళ్ళు. వీలైతే మంచి స్పిన్ బౌలింగ్ వేయగలిగే వాళ్ళు. మైకేల్ బ్రేస్వెల్ ఈజ్ 1 చాయిస్. అంటే వాళ్ళు ఇంకా వేరే స్పిన్నర్ కోసం కూడా చూడాల్సిన పని లేదు. బ్రేస్వెల్ ఇస్ ఎ గుడ్ స్పిన్నర్ అండ్ లేట్ ఆర్డర్ బ్యాటర్. అండ్ ఆల్సో దే కెన్ గో ఫర్ లియామ్ లివింగ్స్టన్ కొద్దిగా కాస్ట్లీ కావచ్చు మరి వీళ్ళకున్న అమౌంట్లో. సో వీళ్ళిద్దరి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. లేదు మనం వీల్ గో ఫర్ ఏ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లైక్ కైల్ జేమిసన్. ఒక్క ఫారిన్ బౌలర్ని అయితే తీసుకుంటారు. అది ఫారిన్ బౌలర్ని కానీ లేకపోతే ఒక ఫారిన్ బ్యాకప్. అంటే హెట్మేర్ ఒక్కడే ఉన్నాడు మీకు అక్కడ ఫారిన్ బ్యాటర్, ఓన్లీ హెట్మేర్ మాత్రమే ఉన్నాడు. తర్వాత ప్రెటోరియస్ అన్ప్రూవెన్ వీళ్ళే ఉన్నారు కాబట్టి మరొక ఫారిన్ బ్యాట్స్మెన్ బదులు ఒక ఆల్రౌండర్ కోసం వెళ్తారు, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వెళ్తారని చెప్పి నా అభిప్రాయం. అండ్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి, ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఫారిన్ స్పిన్నర్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు ఫారిన్ స్పిన్నర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. తీక్షణ అండ్ హసరంగ. వాళ్ళకి కోచ్గా ఒక శ్రీలంక నుండి కూడా ఇద్దరు శ్రీలంకన్ ప్లేయర్స్ని రిలీజ్ చేశాడు. దట్ షోస్ దట్ టీమ్ ఇంట్రెస్ట్ని వాళ్ళు అతను ప్రధానంగా పెట్టి. ఎందుకంటే న్యూజిలాండ్ కోచ్లుగా ఉన్నప్పుడు వాళ్ళు న్యూజిలాండ్ ప్లేయర్స్ విపరీతంగా, ఇప్పుడు కైలీ జేమిసన్ వాజ్ పెయిడ్ 14 crores బై ఆర్సీబీ వన్ సీజన్ అండ్ హీ వాజ్ ఎ డిజాస్టర్ ఇన్ దట్ సీజన్. సో అలాగే వాళ్ళకి కొంతమంది కోచెస్, ఆస్ట్రేలియన్ కోచెస్ కూడా వాళ్ళ ప్లేయర్స్ని పుష్ చేయడం మనం చూస్తాం. బట్ సంగకారా వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఇద్దరు ఫారిన్ ఇది శ్రీలంక స్పిన్నర్స్ రిలీజ్ చేశారు. బట్ వాళ్ళకి మరి ఎవరు తీసుకోవాలి? బిష్నోయ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు వాళ్ళకి. బిష్నోయ్ ఈజ్ అ రాజస్థానీ క్రికెటర్, సో లోకల్ మ్యాన్. బట్ బిష్నోయ్ విల్ బి కాస్ట్లీ.
బిష్నోయ్ వీళ్ళకున్న 16 కోట్లలో బిష్నోయ్కే మీరు 10 కోట్లు ఎంత పెడితే వాళ్ళకి ఇబ్బంది కదా, 10 కోట్లు 8 కోట్లు పెట్టాలని కొంచెం ఇబ్బంది. కానీ బిష్నోయ్ వస్తే పర్ఫెక్ట్గా ఉంటాడు వాళ్ళు. లేదంటే దే హ్యావ్ టు గో ఫర్ సంబడి లైక్ రాహుల్ చహర్, లేకపోతే విఘ్నేష్ పుత్తూర్ కోసం వెళ్ళాలి. తనుష్ కోటియాన్ కోసం వెళ్ళాలి. తనుష్ కోటియాన్ వాజ్ దేర్ విత్ దెమ్, దే హ్యావ్ రిలీజ్డ్ హిమ్. సో వీళ్ళ ముగ్గురు కోసం వాళ్ళు వెళ్ళారు. ముగ్గురు ఎవరో ఒకరి కోసం వెళ్ళాలి వాళ్ళు. అందుకంటే వాళ్ళకి పెద్దగా ఛాయిసెస్ అయితే మనకు కనబడలేదు. ఎవరైనా మరి కొత్తగా ఎమర్జ్ అయిన స్పిన్నర్స్ని ఎవరైనా వాళ్ళు ఐడెంటిఫై చేశారో మనకు తెలియదు. బట్ స్పిన్ బౌలర్ అయితే కావాలి, ఒక్కరు కాకపోతే ఇద్దరైనా కావాలి. ఎందుకంటే ఓన్లీ జడేజా తప్ప ఇంకెవరు లేరు అక్కడ. స్పిన్నర్స్ కావాలి కదా, మీకున్న పార్ట్ టైమర్స్తో ఎలా పబ్బం గడుపుతారు? యూ నీడ్ స్పిన్నర్స్, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ దే డెఫినెట్లీ నీడ్ స్పిన్ బౌలర్స్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయినా బ్యాకప్స్ అయినా కావాలి వాళ్ళకి. సో ఆ 9 ప్లేసుల్లో కనీసం 3 ప్లేసులు ఒక రిచ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. బ్యాటింగ్లో కూడా శుభం దుబే ఒక్కడిని ఇండియన్ బ్యాట్స్మెన్ పెట్టుకుని వాళ్ళకి కష్టం కదా. దే హ్యావ్ టు గో ఫర్ సమ్ ఇండియన్ బ్యాటర్స్. సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ డూయింగ్ వెల్. లేటెస్ట్గా ముంబై తరఫున ఆడుతూ హర్యానా మీద 240 స్ట్రైక్ రేట్తో స్కోర్డ్ 60. సో ఒక్కసారి అందరికి రిమైండ్ ఇచ్చి అశ్విన్ కూడా ట్వీట్ చేశాడు అతను మంచి బీట్ రావాలని చెప్పి. హీఈస్ అ టాలెంటెడ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. సో సర్ఫరాజ్ ఖాన్ కానీ ఇంకెవరన్నా ఆల్రెడీ ఇంకా కొత్త కురాళ్ళు ఉన్నారు కదా, మనకున్నారు కదా, వాళ్ళు ఎవరినైనా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బ్యాటర్స్ కూడా 2-3 బ్యాటర్స్ కావాలి, బ్యాకప్స్ కావాలి. ఒరిజినల్ బాగానే ఉంది కానీ గాడ్ ఫర్బిడ్ ఎవరికైనా ఇంజరీ అయినా ఏమైనా కూడా దే డెఫినెట్లీ నీడ్ బ్యాకప్స్, పర్టికులర్లీ ఇండియన్ బ్యాకప్స్ కావాలి. ఎందుకంటే ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ 11లో ఉన్నారు కాబట్టి జురేల్తో సహా వాళ్ళు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనీసం ఒక మంచి బ్యాకప్, మంచి ఇండియన్ బ్యాటర్ కావాలి. అంత డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు కొంచెం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఫస్ట్ 11 బాగుంది, ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ ఆ 16 కోట్లలో 9 కాకపోయినా ఒక 5-6 మందిని తీసుకోవాలి. 5-6 మందిలో వాళ్ళకి కావాల్సిన కైండ్ ఆఫ్ ప్లేయర్స్ తక్కువ అమౌంట్తో వస్తారనేది దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. సో ఆప్షన్లో కాస్త వీళ్ళు స్మార్ట్గా వ్యవహరించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. సో నేను చెప్పిన ప్లేయర్స్ కాకుండా ఎవరిని తీసుకుంటే బాగుంటుందో మీరు నా కామెంట్స్లో